కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నామండి. ఉదయకాలంలో పరలోకమందున్న దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా ప్రభు అయిన యేసును గూర్చిన ప్రవచనములను తెలియపరిచారు. దాంట్లో ప్రత్యేకించి దావీదు చిగురుగా, గొర్రెల కాపరిగా ప్రభు అయిన యేసుని పరిచయం చేశాడు. ప్రభు అయిన యేసు ప్రవచనపు భాషలో దావీదై ఉన్నాడు. నీతి న్యాయములను అనుసరించి పరిపాలన చేసే దావీదు, దేవుని ఇష్టానుసారుడైన దావీదు. పాత నిబంధన కాలంలో గొర్రెల కాపర్లు ఉన్నారు, రాజులు. ఆ గొర్రెల కాపర్లు గొర్రెలైన యూదుల్ని చెదరగొట్టేశారు, అడవి మృగాలకి ఆహారంగా పంపించేశారు. అయితే మన ప్రభు అయిన యేసు నేడు క్రొత్త నిబంధన కిందికి వచ్చిన వారికి రాజై కాపరి అయి ఉండడానికి దేవుడు నియమించాడు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనంలో దావీదు సంతానంలో పుట్టి దావీదు సింహాసనం మీద కూర్చుండబెట్టబడి మనుషులందరికీ రాజుగా ఉండడానికి నియమింపబడినవాడు ప్రభు అయిన యేసు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనంలో ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనంలో మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునవలెను అని చెప్పాడు. దేవుడు యేసుని మృతులలో నుండి లేపి ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. నియామకం జరిగింది. క్రీస్తు ప్రభువు, యేసు ప్రభు అయి ఉన్నాడు, యేసు క్రీస్తు అయి ఉన్నాడు. యేసు ఒక పక్క రాజుగా దేవుని రాజ్య ప్రజల్ని ఏర్పాటు చేసే అధికారం పొందాడు. యేసు అధికారి, అధిపతి, సజీవులకు అధిపతే, మృతులకు కూడా అధిపతే. సజీవులకును మృతులకును అధిపతి అయి ఉండడానికే తిరిగి లేపబడ్డాడు ప్రభు అయిన యేసు. యేసు ప్రధాన కాపరి అని గ్రంథంలో యేసు ప్రభువుని గూర్చి తెలియచేయబడింది. యేసు ప్రభు ప్రధాన కాపరి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదివినప్పుడు అపోస్తలుడైన పేతురు తెలియజేస్తూ ఉన్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో పేతురు సంఘ పెద్దలకి హెచ్చరిక చేస్తూ ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. తోటి పెద్దను, తాను కూడా పెద్ద, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబో మహిమలో పాలివాడనైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుచూ ఉన్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను అపేక్షతో కాక శుద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దాన్ని కాయుడి. నీకు అప్పగింపబడిన వారిపైన అధ్యక్షులై ఉండక, ప్రభునైనట్టు ఉండక మందకు మాదిరిగా ఉండండి. ప్రధాన అది సమాచారం. ఆ మాట అండర్లైన్ చేసుకో. యేసు ప్రధాన కాపరి. ప్రధాన కాపరి ప్రత్యక్షమవుతాడు. ప్రధాన కాపరి యేసుక్రీస్తు.
ఈ ప్రధాన కాపరి తన పక్షాన సంఘము మేపబడడానికి, సంఘాన్ని మేపడానికి సంఘంలో సంఘ పెద్దల్ని ఏర్పాటు చేశాడు. సంఘంలో సంఘ పెద్దలు ఉండాలి. సంఘ పెద్దలు లేని సంఘము అది ఇంకనూ బాల్య దశలో ఉన్న సంఘం అయి ఉంటుంది. సంపూర్ణత పొందిన సంఘం కాదు అది. ఉదాహరణకి సొంత మాంగుళూరు, అలాగనే సొంత గుడిపాడు సంఘ పెద్దలు లేరు. సువార్థికుని యొక్క బాధ్యత అది. సువార్థికుడు ఏం చేయాలంటే సంఘంలో పురుషులైన వారిని సంఘ పెద్దల క్వాలిఫికేషన్స్ వచ్చేటట్టు ప్రేరేపించాలి, వారిని ఆత్మ సంబంధంగా పెంచాలి. సువార్థికుని యొక్క బాధ్యత అది. తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం సువార్థికుని యొక్క బాధ్యతల్లో సంఘ పెద్దల్ని ఏర్పాటు చేయడం అనేది ఒక ప్రాముఖ్యమైన బాధ్యత అయి ఉంది. 1వ అధ్యాయం 5వ వచనంలో, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, నేను నీకు ఆజ్ఞాపించినట్టు ప్రకారము లోపాలని దిద్ది ప్రతి పట్టణంలోనూ సంఘ పెద్దల్ని నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచిపెట్టి వచ్చి తిని అన్నాడు. అపోస్తలుడైన పౌలు తీతుని క్రేతు అనే పట్టణంలో విడిచిపెట్టి, నాయన ఇక్కడ పనిచేయి, సువార్త పనిచేయి. సంఘంలో లోపాలు ఉంటాయి, లోపాలు లేకుండా ఏమి ఉండవు, లోపాలు ఉంటాయి. లోపాలు దిద్ది సంఘ పెద్దలను ఏర్పాటు చేయి అని బాధ్యత అప్పగించాడు. సంఘ పెద్దల ఉద్యోగము ఆత్మ సంబంధమైన, పరలోక సంబంధమైన ఉద్యోగం అది. పరిశుద్ధాత్ముడే నియమిస్తాడు సంఘ పెద్దల్ని. సువార్థికుడు పరిశుద్ధాత్మ యొక్క లేఖనాలని ఆధారం చేసుకొని సంఘంలో పురుషులైన వారు ఆత్మ సంబంధంగా ఎదిగినప్పుడు వారిని సంఘ పెద్దలుగా నియమిస్తాడు. సంఘ పెద్దలు సంఘంలో ఉండాలన్నది దేవుడు అనాదిలో సంకల్పించుకున్న సంకల్పం అది. సంఘంలో సంఘ పెద్దలు లేకపోతే అది బాల్య దశలో ఉన్న సంఘంగానే దేవుడు గుర్తిస్తాడు. సంఘంలో సంఘ పెద్దలు ఉండాలి అనేది దేవుని సంకల్పం. చదువుతాం, ఇలాగ రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. సంఘ పెద్దలు ఉండాలి. చదువుతాం 4:14, 12 నుంచి చదువుతాం. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సంపూర్ణమైన సమానత కలిగి వారమగునట్లు ఆయన ఇలాగూ నియమించాడంట. అదిగో ఆ మాట అండర్లైన్ చేసుకోండి. పరిశుద్ధులు, లోకాలలో నుంచి క్రీస్తు రక్తం చేత వేరు చేయబడిన వాళ్ళు పరిశుద్ధులు. పరిశుద్ధులు ఏమవ్వాలా? సంపూర్ణులు అవ్వాలా. సంపూర్ణులు అంటే క్రీస్తు సారూప్యతలోకి ఎదగాల. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము, సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. సంఘం క్షేమాభివృద్ధి చెందడం అంటే ఆర్థికంగా బలపడడం కాదు, బిల్డింగులు కట్టుకోవడం కాదు,
ఒక వ్యాన్ కొనుక్కొని వ్యాన్లో కూర్చొని సువార్తకి వెళ్ళేది కాదు. అది కాదు సంఘం క్షేమాభివృద్ధి అంటే. సంఘం క్షేమాభివృద్ధి అంటే సంఘంలో ఉన్న వ్యక్తులు, స్త్రీ పురుషులు క్రీస్తు సారూప్యతలోకి ఎదగాల. క్రీస్తులాంటి ప్రేమ కలిగిన వారై, క్రీస్తులాగా క్షమాగుణం కలిగి, క్రీస్తులాగా త్యాగపూరితమైన మనసు కలిగి, క్రీస్తులాగా శ్రమపడే మనసు కలిగి, క్రీస్తులాగా నిత్యజీవం కొరకు ఎదురు చూసే వ్యక్తి అయి, క్రీస్తులాగా దేవుని చిత్తాన్ని జరిగించేవారై ఆ రూపంలో ఎదగాలి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందినట్లు పరిచర్య ధర్మం, సంఘంలో పరిచర్య ధర్మం జరగడానికి దేవుడు కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, కొందరిని సువార్తికులుగాను, అదిగో కాపర్లు వచ్చింది ఉద్యోగం, సువార్తికులు, నాలుగోది కాపర్లు, ఐదోది ఉపదేశకులు. సంఘంలో ఈ 5 ఉద్యోగాలు ఉంటాయి. ఉద్యోగాలు ఇవి. అయితే జీతము భౌతికమైన జీతం కాదు, పరలోకపు సమస్త సంఘం కాబట్టి, పరలోకపు దేవుడు దాని యజమానుడు కాబట్టి ఏం చేస్తాడు? యజమాని అక్కడ జీతం ఇస్తాడు నిత్యత్వంలో. ఎవరెవరికి? అపోస్తలులకి జీతం ఇస్తాడు, ప్రవక్తలకి జీతం ఇస్తాడు, సువార్తికులకి జీతం ఉంది. ఇక్కడ జీతం కోసం పాకులాడేవాడు నిత్యత్వంలో జీతం కోల్పోతాడు. కాపర్లు ఏర్పాటు చేశాడు. సంఘంలో కాపర్లు ఉండాలి అనేది దేవుడు అనాదిలోనే సంకల్పించుకున్నాడు. ఈ కాపర్లు అనే మాట దయచేసి గుర్తుపెట్టుకో. కాపరులు అనే మాట గ్రీకులో దాని మూలము పాయిమెన్ అన్నాడు. పాయిమెన్. పాయిమెన్ అంటే కాచేవాడు అని అర్థం. కాపరి, కాపరి అని అర్థం. ఈ పాయిమెన్ ఏం చేస్తాడు? కాస్తాడు. ఎవరిని కాస్తాడు? ఆత్మల్ని కాస్తాడు. ఆత్మల్ని కాచే పని. ఇంగ్లీష్లో ఏమన్నాడంటే పాయిమెంట్ని ఇంగ్లీష్లో తర్జుమా చేస్తే పాస్టర్ అన్నాడు. పాస్టర్స్, పాస్టర్స్. సంఘ పెద్దకి గ్రీక్ మూలంలో దాని పేరు పాయిమెన్, కాచేవాడు, కాపరి. ఇంగ్లీష్కి వచ్చేసరికి పాస్టర్స్ అన్నాడు. పాస్టర్ అంటే సంఘ కాపర్లని పాస్టర్స్ అంటారు. సువార్త చెప్పి ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేవాడు సువార్తికుడు, సంఘ కాపరి కాదు. లోకం మత శాఖల్లో ఏం చేసిందంటే సువార్తికుడు అనే పేరు ఎత్తేసి నిలబడి వాక్యం చెప్తున్నాడంటే పాస్టర్ అనేసి. పాస్టర్ మా ఇంటికి వచ్చాడు అంటాడు. పాస్టర్ వచ్చాడా మీ ఇంటికి అంటాడు. పాస్టర్ అంటాడు. అతన్ని లేఖనాలు తెలియదు, దేవుని సంకల్పం తెలియదు, బైబిల్ తెలియదు. బైబిల్ భాష మాట్లాడాలి. నువ్వు బైబిల్ విద్యార్థి అయితే, నువ్వు సంఘ సభ్యుడు అయితే పర్లమందున్న దేవుడు ఎవరిని ఎలా పిలవాలని చెప్పాడో గ్రంథంలో అలా పిలవాలి. పాస్టర్స్ అన్నాడు కాపరిని. ఈ కాపర్లకి మరొక పేరు ఉంది. మరొక పేరు ఏంటంటే బిషప్స్ అన్నాడు. బిషప్స్. బిషప్స్ అంటే తెలుగులో అధ్యక్షుడు అని అన్నాడు. అధ్యక్షుడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక. తిమోతికి అపోస్తలుడైన పౌలు ఉత్తరం రాస్తూ 3వ అధ్యాయం, ఇంగ్లీష్లో బిషప్, 3వ అధ్యాయము 1వ వచనం నుండి, పాస్టర్ అంటే కాపరి, సంఘ కాపరి. సంఘ కాపరి అంటే ఒకడు ఉండకూడదు, కాపరులు ఉండాల. సంఘ కాపరులు. పాస్టర్ అన్నాడు ఇంగ్లీష్లో. కాబట్టి గుర్తుపెట్టుకో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. తిమోతిని ఎఫెసీ యొక్క సంఘంలో
సువార్థికునిగా నిలబెట్టి, నాయన నేను మాసిదోనియాకి వెళ్తున్నా, మరి వస్తాను, అంతవరకు ఇక్కడ సువార్త పని చేయి అని తిమోతిని యవనస్తుని సువార్థికునిగా పెట్టి వెళ్ళిపోయాడు పౌలు. తొందరగా వస్తానన్నాడు కదా, ఎదురు చూస్తున్నాడు తిమోతి, రాలేదు. రాకపోయేసరికి ఉత్తరం పంపించాడు పౌలు మాసిదోనియా అంటే ఫిలిప్పి నుండి ఉత్తరం పంపించాడు తిమోతికి. తిమోతి, నేను మాసిదోనియాకి వెళ్తూ ఎఫెస్లో ఉండమని చెప్పాను కదా, ఎఫెస్లో సంఘ పెద్దల్ని నియమించాలి, సంఘంలో సంఘ పెద్దలు ఉండాలి. చదువుతాం తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి. ఎవడైనను అధ్యక్ష పదవి అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ అనేది కన్నడ భాష పదం. అది కన్నడ భాష పదం. దొడ్డ అంటే పెద్ద అని. సంఘంలో ఏదైనా పెద్ద ఉద్యోగము, పెద్ద పదవి ఉందంటే సువార్థికుడి పని కాదు, సంఘ పెద్దనే పెద్ద. దేవుడు సంఘ పెద్దకి ప్రాముఖ్యతనిచ్చాడు, పదవి ఇచ్చాడు, ఉన్నతమైన పదవి సంఘ పెద్ద. అధ్యక్షుడు. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు యెరూషలేంకి వెళ్తున్నాడు. వెళ్తూ మిలేతు ప్రాంతంలో ఎఫెసులో ఉన్న సంఘ పెద్దల్ని పిలిపించాడంట. 20వ అధ్యాయము 17వ వచనం నుండి. 20వ అధ్యాయం 17వ వచనం నుండి, అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘ పెద్దల్ని పిలిపించెను. సంఘ పెద్దలు అన్నాడు. సంఘ పెద్దలు సంఘ పెద్దలను పిలిపించాడు. పిలిపించి ఏం చెప్తున్నాడంటే దయచేసి గుర్తుపెట్టుకోండి. 20వ అధ్యాయము 25వ వచనం నుండి, ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి నేను బోధించుచు మీ మధ్య సంచరించుచు ఉంటిని. మీలో ఎవడును ఇక మీదట నా ముఖం చూడరని నాకు తెలుసు. కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమై నేను దోషిని కాను. నేను మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచూ ఉన్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమి దాచుకోక సంపాదించిన సంఘమును తన సంఘమును కాయుటకు ఉంచెను. అదిగో పరిశుద్ధాత్మ దేని యందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచెను అన్నాడు. పైన 17వ వచనంలో ఏమో ఎవరిని పిలిపించాడు? సంఘ పెద్దల్ని పిలిపించాడు. కింద 28వ వచనంలో అంటున్నాడు అధ్యక్షులుగా నియమించను అన్నాడు. అధ్యక్షుడన్నా, సంఘ పెద్ద అన్నా, బిషప్ అన్నా, సంఘాన్ని కాసే వ్యక్తికి పరిశుద్ధాత్మ ఇచ్చిన పేరు అన్నమాట. అది పేర్లు అవి. అధ్యక్షుడు, సంఘ పెద్ద, కాపరి, పాస్టర్ అన్నాడు. కాబట్టి పాస్టర్ అన్నా, అధ్యక్షుడన్నా, సంఘ పెద్ద అన్నా ఒక్కటే పేరు. వేరు ఉద్యోగాలు కాదు అవి. ఒకే ఉద్యోగానికి 3 పేర్లు. పనిని బట్టి ఆ పేర్లు వచ్చాయి. సంఘాన్ని కాయాలి కాబట్టి సంఘ కాపరి అన్నాడు. సంఘాన్ని నడిపించాలి కాబట్టి అధ్యక్షుడు అన్నాడు. సంఘాన్ని పెద్దగా ఉండి తన మాదిరిలో సంఘాన్ని నడిపించాలి కాబట్టి సంఘ పెద్ద అన్నాడు. అందుకోసం ఆ పేర్లు పెట్టాడు.
కానీ ఈ విషయాన్ని మత శాఖల వాళ్ళు ఏం చేశారంటే ఈ పేర్లని ఉద్యోగాలుగా మార్చుకొని స్థాయిలుగా ఏర్పాటు చేసుకున్నారు. రోమన్ క్యాథలిక్స్ 600 క్రీస్తు శకం 600 క్రీస్తు శకం 600లో రోమన్ క్యాథలిక్ మతశాఖ ఏర్పాటయ్యింది భూమి మీద. ఈ మతశాఖలో పోపు ఉంటాడు. పోపు కింద మరొక ఆయన ఉంటాడు. ఆ తర్వాత బిషప్స్, కార్డినల్స్, పోపు, కార్డినల్స్, ఆ తర్వాత బిషప్స్, ఆ తర్వాత ఫాదర్స్ ఉంటాడు. ఫాదర్స్ ఉంటారు. ఇలాగూ స్థాయిల్లో ఉద్యోగాలు ఏర్పాటు చేసుకుంది. ఎవరు చేసుకున్నారు ఇవన్నీ? మతశాఖలు మనుషులు చేసుకున్నారు. క్రీస్తు శకం 600లో రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు చేర్చుకున్న ఈ ఏర్పాటు. దీన్ని ఈ రోజున మతశాఖల్లో వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు బిషప్స్ ఇక్కడ సంఘ కాపరి బిషప్స్, ఆ తర్వాత ఫాదర్స్. కాబట్టి ఈ విధానము బైబిల్లో లేదు. ఇది బైబిల్లో ఉన్న విధానం ఏంటంటే సంఘ పెద్దలు ఉన్నారు. సంఘ పెద్దకి మరొక పేరు అధ్యక్షుడు. అధ్యక్షులనే సంఘ కాపరి అన్నాడు. ఈ సంఘ కాపరులు అర్హత కలిగిన వాళ్ళే సంఘ కాపరులుగా పెట్టాలా. అర్హత లేనివాడు సంఘ కాపరి అయి ఉండడానికి అవకాశం ఉండదు. మాది కర్నూలులో క్రీస్తు సంఘాలు ఉన్నాయి. బోర్డు సంఘాలు అవి లేఖనానుసారమైనవి కావు. దాంట్లో సంఘ పెద్దలను నియమించుకుంటారు వాళ్ళు. ఎవరు సంఘ పెద్దలను నియమించుకుంటారు? సువార్థికుడు సంఘ పెద్దల్ని నియమిస్తాడు. ఆ సంఘ పెద్దలకి ఏం క్వాలిఫికేషన్ ఉంటుందంటే వాళ్ళల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండాలి అతని, లేదా రాజకీయాల్లో ఒక పదవి, రాజకీయాల్లో, లేకపోతే ఏదైనా ఉద్యోగము, భౌతిక ప్రైవేట్ ఉద్యోగం అయినా, ఆస్తి, అంతస్తు, కుటుంబాలు ఎక్కువగా, కుటుంబంలో వ్యక్తులు ఎక్కువ మంది ఉంటే వాళ్ళకి సంఘ పెద్ద అవకాశం ఇచ్చేస్తాడు. రే నువ్వు సంఘ పెద్ద అనేస్తాడు. ఇక సంఘ పెద్ద అని చెప్పేసి డబ్బులన్నీ సంఘం యొక్క ధననిదంతా వీళ్ళ చేతుల్లో పెడతాడు. ఇతను ఈ సంఘ పెద్ద డబ్బు అంతా తన చేతిలోకి తీసుకొని తన అవసరాలకు వాడుకుంటాడు. లేకపోతే ఎవరికైనా కానీ అక్కర్లో ఉన్నవాడికి వడ్డీకి ఇచ్చేస్తాడు. వడ్డీకి ఇవ్వడానికి ఒక్కడే ఇయ్యాడు, అందరూ మాట్లాడుకొని ఇస్తారు. ఫలానోడికి వడ్డీ ఇచ్చాం, ట్రాన్స్ఫర్ నోట్ రాపించుకుంటాడు. ఇది నేడు క్రీస్తు సంఘాల్లో సంఘ పెద్దలని పెట్టుకొని జరుగుతున్న దొంతిది. బైబిలు అర్హతల్ని పక్కన పెట్టేశారు మనుషులు. దేవుని రాజ్యం అది, నీ రాజ్యం కాదు. దాని మీద ఏలుబడి ఎవరిది? ప్రభు అయిన యేసుది. ఆయన పరిపాలన కింద సంఘం పరిపాలింపబడాలి. క్రొత్త నిబంధన ప్రకారంగానే సంఘ పెద్దలు ఏర్పడాలి. అందుకని దయచేసి గుర్తుపెట్టుకో, ఎవరిని పడితే వాడిని పాస్టర్ అనొద్దు. ఇన్నాళ్ళు తెలియక మాట్లాడావు పాస్టర్ అని ఇక మాట్లాడొద్దు. నీ 4 అదుపులో పెట్టుకో. పాస్టర్ వచ్చాడు అనొద్దు. పాస్టర్ అంటే అర్హతలు ఉన్నాయి. అర్హత లేనివాడు పాస్టర్ కాదు. నేను పాస్టర్ కాదు. సహోదరులు వెంకటేశ్వర్లు పాస్టర్ కాదు, సువార్థికుడు అంతే. ఎవాంజలిస్ట్ అంటాడు ఇంగ్లీష్లో. చూద్దాం ఇలాగ రాయబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి. సంఘ పెద్దలకి అర్హతలున్నాయి.
సంఘము పరలోక సంబంధమైన సంస్థ. ఈ పరలోక సంబంధమైన సంస్థలో ప్రాముఖ్యమైన ఉద్యోగము, గొప్ప ఉద్యోగము సంఘ పెద్ద ఉద్యోగం. ఆ సంఘ పెద్దలకి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. చదువుతాం ఇలాగ అంటున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, ఎవడైనాడు అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడని మాట నమ్మదగింది. అధ్యక్షుడగు వాడు నిందారహితుడై ఉండాలి. అంటే అర్థం ఏంటి? నింద లేనివాడు అని కాదు దాని అర్థం. రుజువు చేయబడిన నింద లేనివాడు. నిందలు వస్తూనే ఉంటాయి కృషి కోసం బతుకుతూ ఉంటే. అయితే ఆ నింద రుజువు కాకూడదు. నింద రుజువు కాకూడదు. రుజువు లేని నిందలు లెక్కలోకి రావు. రుజువు లేని నింద లేనివాడు. నిందారహితుడును. ఒకటి, ఏకపత్ని పురుషుడు, ఒకే భార్యకు భర్తగా ఉండాలా. భార్య చచ్చినవాడు సంఘ పెద్ద ఉండడానికి అవకాశం లేదు. విధవ అంటారు అతన్ని. విధవ సంఘ పెద్ద ఉండడానికి అవకాశం లేదు పరిశుద్ధాత్మ. ఏకపత్ని పురుషుడు, ఒకే స్త్రీకి భర్తగా ఉన్నవాడు, ఒకే భార్య కలిగిన వాడు. ఏకపత్ని పురుషుడును. మితానుభవుడు అంటే తగిన అనుభవం కలిగిన వాడు. తగిన అనుభవం కలిగిన వాడు. అనుభవం ఉండాలి అతనికి. దేంట్లో అనుభవము? అపోస్తలుల బోధలో అనుభవం ఉండాలి. తగిన అనుభవం కలిగిన వాడును. బుద్ధికి రోగం లేని వాడై ఉండాలి. స్వస్థ బుద్ధిలో రోగం ఉండకూడదు. ఈ రోజున సంఘ పెద్దలని చెప్పుకుంటున్న మనుషుడు ఏం చేస్తాడంటే పక్షపాత బుద్ధి చూపిస్తాడు. తన వాళ్ళని ఒక రీతిగా, బయట వాళ్ళని ఒక రీతిగా. వాడు సంఘ కాపరి కాదు, వాడు అసలు పక్షపాత బుద్ధి లేనివాడు, బుద్ధికి రోగం లేనివాడు. అందరినీ సమానంగా చూడాలా. స్వస్థ బుద్ధి గలవారును. మర్యాదస్తుడు, మర్యాద ఇచ్చేవాడై ఉండాలి. అతిథి ప్రియుడు అంటే ఆతిథ్యం ఇచ్చేవాడు, అతిథులని ప్రేమించేవాడు, ఇంటికి వచ్చిన వారిని గౌరవించేవాడు. ఇంటికి వచ్చిన వారిని గౌరవించాలంటే ఇంట్లో తన భార్యని ఏలేవాడై ఉండాలా. భార్య అతని మాట వినేదై ఉండాలి. చూద్దాం. అతిథి ప్రియుడును, బోధింపదగినవాడు, బోధ చేయాలా. బోధ రానోడు సంఘ పెద్ద కాకూడదు. ఈరోజున సంఘంలో వయసు పెద్దగా ఉందనుకోండి, వృద్ధాప్యంలో ఉన్న వృద్ధుడిని ఏం చెప్తారంటే, రే వృద్ధుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు అనుకుంటున్నాం సంఘంలో, సంఘ పెద్ద అయితేనే పెడదాం అంటాడు. వృద్ధుడైన వాడిని సంఘ పెద్దగా పెట్టేది బైబిల్లో లేదు. బోధింపదగిన వాడై ఉండాలి. బోధను చేసేవాడై ఉండాలి. అపోస్తలుల బోధనే చేయాలి, తక్కిన బోధ చేయకూడదు. బోధింపదగిన వాడును. మద్యపానం తాగేవాడు కాకూడదు, కొట్టేవాడు కాకుండా సాత్వికుడు. మహత్తరమైన క్వాలిఫికేషన్. సాత్వికుడు అంటే అర్థం ఏంటి? ఎవరు చెప్తారు మీలో? సాత్వికుడు అంటే అర్థం ఏంటి? సాత్వికుడు అంటే బలమును అదుపులో పెట్టుకున్నవాడు. బలమును అదుపులో పెట్టుకున్నవాడు. నీ బలం నీ అదుపులో ఉండాల. వాడు కొట్టాడు, వాడు తిట్టాడు, మళ్ళీ నువ్వు తిరిగి తిట్టావనుకో, కొట్టావనుకో, నీ బలం నీ అదుపులో లేదు. యేసు ప్రభు సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు. చెంప మీద కొడితే ఎడం చెంప కొడితే కుడి చెంప చూపించని చెప్పేశాడు. తను కొట్టువారికి తన చెంపలు అప్పగించాడు ప్రభు అనేసి. ఎదురు తిరగలా. కొడితే చర్మం ఊడొస్తుంది శిలువ మీద కొడుతూ ఉంటే. అయినా ఏం మాట్లాడు, సాధు స్వభావం.
కాబట్టి సాత్వికుడును బలమును అదుపులో కలిగిన వాడు, సాత్వికుడును జగడమాడని వాడు, కొట్లాడకు పోయేవాడు కాదు, గొడవలకు పోయేవాడు కాదు, ధనాపేక్ష లేనివాడు. కరెక్ట్, మహత్తరమైన క్వాలిఫికేషన్. ధనాపేక్ష ఉండకూడదు, దేవుని మీదనే విశ్వాసం కలిగి జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాల. ఇతనికే ధనాపేక్ష ఉంటే ఇంట్లో వాళ్ళకి ధనాపేక్ష ఉంటుంది. ధనాపేక్ష కలిగిన వాడు సంఘ పెద్దగా ఉండడానికి అవకాశము పరిశుద్ధాత్మ ఇవ్వలేదు. కరెక్ట్. సంపూర్ణ మాన్యత కలిగి, మాన్యత అంటే అర్థం ఏంటో? మాన్యత అంటే గౌరవింపదగిన అని అర్థం. మాన్యత గౌరవింపదగిన. అతన్ని చూస్తేనే నమస్కారం పెట్టాలనిపించాల. గౌరవింపదగినవాడు, సంపూర్ణ మాన్యత కలిగి, పిల్లలను స్వాధీనంలో ఉంచుకున్నవాడు. అంటే తన పిల్లలు బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడి ఉండాలా. సంఘంలో తన పిల్లలు సంఘ సభ్యులై ఉండాలి. అది కూడా అపోస్తలుల బోధలో పిల్లలు ఎదిగి ఉండాలి. ఒక అబ్బాయి ఉంటే కాదు, ఇద్దరు ఉండాలి. ఇద్దరు పిల్లలు ఉండాలి. సంఘ పెద్దగా ఉండడానికి క్వాలిఫికేషన్స్ అన్నమాట. పిల్లలను స్వాధీనపరుచుకున్నటయు, ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. ఇంటి వాళ్ళని బాగా ఏలాలి. ఇంటిని ఏలలేకపోతే సంఘాన్ని ఎలా ఏలుతావు? కాబట్టి నువ్వు పనికిరావు. నీ ఇంట్లో పురుషుని యొక్క యాజమాన్యం జరగాల. నీ ఇంట్లో నీ పిల్లలు నీ స్వాధీనంలో ఉండాలి, నీ భార్య నీకు స్వాధీనంలో ఉండాలి. నీవు మర్యాదస్తుడివై ఉండాలి, కొట్టువాడు కాకోకుండా ఉండాలా, గొడవ పడేవాడు కాకోకుండా, ధనాపేక్ష లేనివాడవై ఉండాలా. నీ భక్తి నీ ఇంట్లో కనపరుస్తూ ఉంటే నీ కుటుంబం, నీ భార్య, నీ పిల్లలు వృద్ధి జరుగుతూ ఉంటుంది. సంఘం నిన్ను గుర్తిస్తుంది. సంఘంలో ప్రత్యేకించి గుర్తింపు ఎవరి వల్ల? పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు సువార్థికుడిని హెచ్చరిస్తాడు. ఎలా హెచ్చరిస్తాడు? లేఖనాల ద్వారా. కళలో కాదు, దర్శనాల్లో కాదు. ఫలానా లోకయానని సంఘ పెద్దగా పెట్టండి కాదు. ఎవరు చెప్పాలా? లేఖనం చెప్పాలా. ఆ లేఖనానుసారంగా కుటుంబాన్ని కట్టుకున్నవాడై ఉండాలి తాను. అప్పుడు సువార్థికుడు చూచి, సరే ఈ అర్హతలన్నీ ఒక వ్యక్తికి ఉన్నాయి, ఒక వ్యక్తికి ఉంటే పెట్టకూడదు, ఇద్దరికి ఉండాలా. ఒకరిని పెట్టేసామనుకో అతిశయపడతాడు, నేను సంఘ పెద్దని. ఒకరిని పెట్టద్దు. ఒకటి పెడితే ఏం జరుగుతుందంటే, ఒకరిని పెడితే నిర్ణయాలు తనకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడు. పెట్టడానికి అవకాశం లేదు పరిశుద్ధాత్మ. కాబట్టి పరలోకపు సంస్థ అయిన సంఘంలో ఈ ఉన్నతమైన ఈ పదవికి ఎవరిని పడితే వాడిని సంఘ పెద్దగా నియమించే అధికారము ఎవరికి లేదు. అది పరిశుద్ధాత్మ ద్వారా లేఖనాలలో చెప్పబడినట్టు సువార్థికుడు పురుషుల్ని సంఘంలో సంఘ పెద్దల ఈ క్వాలిఫికేషన్ వచ్చేటట్టు దిద్దాల. ఈ క్వాలిఫికేషన్లు వచ్చేటట్టు సంఘంలో ఉన్న పురుషుల్ని దిద్దకోకుండా సువార్థికుడు ఆదివారం వస్తున్నాడు, పోతున్నాడు, ఏదో ఒక కార్యక్రమం జరిగిస్తున్నాడు, వాడు సువార్థికుడు కాదు. బాధ్యత నెరిగి పనిచేసేవాడు సువార్థికుడు. బాధ్యతని విస్మరించి ఏదో ఆదివారంకి వచ్చి కార్యక్రమాలు చేస్తున్నానులే, నేను దేవుని పని చేస్తున్నానులే అనేవాడు సువార్థికుడు కాదు. గుర్తుపెట్టుకోండి. సువార్థికుడి యొక్క బాధ్యత సంఘంలో సంఘ పెద్దల్ని ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసే ఈ పద్ధతిలో పురుషుల్ని సంఘ పెద్దలుగా ఆ క్వాలిఫికేషన్స్ వచ్చేటట్టు దిద్దాలి. దిద్దాలంటే ఏం జరగాలి తెలిసిన? ఆసక్తితో శ్రద్ధతో సువార్థికుడు పనిచేయాలి.
సువార్థికుడు ఆసక్తితో శ్రద్ధతో పనిచేస్తూ ఉంటే సంఘంలో ఉన్న పురుషులు సువార్థికుని యొక్క బాధ్యతను గుర్తెరిగి వాళ్ళు సువార్థికునికి లోబడాలి. సువార్థికుని మీద తిరుగుబాటు చేసేవాడు సంఘంలో సంఘ పెద్దగా ఉండడానికి పనికిరాడు. సహోదరుని ఎదిరిస్తున్నావు అంటే ఎవరిని ఎదిరిస్తున్నావు? క్రీస్తు ప్రభువుని ఎదిరిస్తున్నావు. క్రీస్తు ప్రభువుని ఎదిరిస్తున్నావు. నీకు అర్థం కావట్లేదు అది. కానీ మనుషులు ఏమంటాడంటే ఆయన తప్పు చేయలేదా అంటాడు. ఆయన కాదు, నువ్వు కాదు. ఆయన, నువ్వు, నేను అందరం ఎక్కడ ఉండాలా? క్రీస్తు ప్రభు అధికారం కింద ఉండాలి, లేఖనం కింద ఉండాలి. పౌలుకి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. కొరింథీ సంఘాన్ని కట్టాడు. కట్టిన తర్వాత తానే అపోస్తలుడై పరిచర్య చేశాడు. చేసిన తర్వాత సంఘం వృద్ధి పొందింది. వృద్ధి పొందిన తర్వాత సంఘ పెద్దలు ఏర్పడలేదు ఇంకాని వృద్ధి పొందింది. వృద్ధి పొందిన తర్వాత ఏం చేశారంటే పౌలుని తిరస్కరించారు. నువ్వెట్లా అపోస్తలుడివి అని క్వశ్చన్ వేశారు పౌలుని. ఎంత పరిస్థితి ఎదురైందో. ఇంకేం చేస్తాడు పౌలు? కన్నీళ్ళు గార్చుకుంటూ ఉత్తరం రాశాడు. అరే బాబు, నేను మీ మధ్యలో పనిచేసినప్పుడు నేను చేసిన అద్భుతాలు, సూచక్రియలు, పరిశుద్ధాత్మ ద్వారా నేను జరిగించిన కార్యక్రమాల యొక్క ఫలితమే మీరు. మీ హృదయాలలో కొత్త నిబంధన రాయబడింది. ఆ రాయబడడానికి సాధనం ఎవరు? నేనే. నన్ను మీరు రుజువులు అడుగుతున్నారా అని ఉత్తరం రాశాడు ఏడ్చుకుంటూ. మీరు నా పిల్లలు, నేను మిమ్మల్ని ఎంత ప్రేమించానో, మీకోసం నేను ఏం త్యాగం చేసుకున్నానో ఏడ్చుకుంటూ ఉత్తరం రాశాడు మహనీయుడు. తండ్రి పిల్లలకి ఎటువంటి బాంధవ్యం ఉంటుందో కన్నబిడ్డలుగా, అటువంటి బాంధవ్యము సువార్థికుడికి సంఘానికి మధ్యలో ఉండాలి. అది లేకపోతే అతడు సువార్థికుడు కాదు, మీరు సంఘం కాదు. చదువుతాం గ్రంథంలో నేను చెప్తుంది అపోస్తలుడైన పౌలు విషయంలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక చూస్తాం. రెండవ పత్రికలో రుజువులు చూపించాడు. రెండవ పత్రిక 12వ అధ్యాయం. రెండవ పత్రిక 12వ అధ్యాయంలో 11వ వచనం ఈ మాట రాయబడింది. నేను కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో, నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతం చేసితిరి. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను. ఎలాగనగా నేను ఏమాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను. సూచక్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్యను నిజముగా కనపరచబడెను. నేను మీకు భారముగా ఉండకపోతేనే విషయంలో తప్ప మరి ఏ విషయంలో మీరు ఇతర సంఘముల కంటే తక్కువ వారైతరి. నేను చేసిన ఈ అన్యాయమును క్షమించండి. 14వ వచనం, ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను. మీ సొత్తును కాదు, మిమ్మునే కోరుకొనుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తిని సమకూర్చదగినది కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరుస్తాను. ఖర్చు చేస్తాను. నాకేదైతే ఉందో అదంతా మీకు ఖర్చు చేస్తాను. తండ్రులు పిల్లల కొరకు ఆస్తిని సమకూరుస్తారు, పిల్లలు తండ్రుల కొరకు కాదు. నేను మిమ్మల్ని పాలిచ్చి పెంచాను అన్నాడు. చూద్దాం కిందికి ఎంత ఎక్కువగా. 15వ వచనం, కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా
వ్యయపరిచెదను. నన్ను నేను వ్యయపరుచుకుందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా? అది అలాగుండనీయకుడి, అలా ఉండనీయుడి. నేను మీకు భారముగా ఉండలేదు కానీ యుక్తిగల వాడినై మిమ్మల్ని తంత్రముల చేత పట్టుకుంటున్నాను మీరు చెప్పుదురేమో. నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవని వలనైనను మిమ్మల్ని ఆర్జించుకుంటున్నా. మీ వల్ల ఏమైనా సంపాదించుకున్నానా నేను? నేనే నా ఆస్తిని మీకోసం ఖర్చు చేస్తాను. మహత్తరమైన ప్రేమ. సంఘానికి సువార్థికునికి మధ్యలో ఉండవలసిన బాంధవ్యము తల్లిదండ్రులు బిడ్డలు అనే బాంధవ్యం, పిల్లలు. ఈ బాంధవ్యము ప్రేమ చేత నింపబడి ఉండాలి. ఇది లేకపోతే అది సంఘం కాదు, సువార్థికుడు కాదు. గలతీయులకు రాసిన పత్రిక గలతీలో ఉన్న సంఘాలు ఉన్నాయి. గలతీ ప్రాంతంలో 3 సంఘాలు ఉన్నాయి. ఏంటివి అవి? లుస్రా, దెర్బే, ఈకోనియా. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళంట సువార్థికుని కొరకు తమ కన్నులు ఊడదీసి ఇవ్వడానికైనా సిద్ధపడ్డారంట. లుస్రా, దెర్బే, ఈకోనియా ప్రాంతంలో ఉన్నవాళ్ళు. చదువు ఎలాగ రాయబడింది? గలతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం నుండి సహోదరులారా, నేను మీ వంటి వాడి నైతిని గనుక మీరును నా వంటి వాడు కావాలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మీరు నాకు అన్యాయం చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగిన వాడినై ఉండగా మీరు ఎరుగుదురు. శోధనగా వండినది నన్ను మీరు తృణీకరించలేదు. నిరాకరింపనైనను లేదు కానీ దేవుని, బాగా గుర్తుపెట్టుకోండి, సువార్థికుడు దేవుని దూత. సువార్థికుడు దేవుని దూత. అలా చూస్తారా మీరు సువార్థికుడిని? దయచేసి గుర్తుపెట్టుకో, సువార్థికుడిని చూసే విధానం ఇంకా నేర్చుకోలేదు మనం. క్రీస్తు ప్రభు మీ ఇంటికి వచ్చాడు, ఎలా చూసుకుంటారు? ఆ రూపంలో సువార్థికుడిని చూడవలసిన అవసరం ఉంది. దేవుని దూత వలెను, క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించిరి. చిదిరి మీరు చెప్పుకునే ధన్యత ఏమైంది? శక్యమైతే మీ కన్నులు ఊడదీసి నాకు ఇచ్చువారై ఉందురని మీ పక్షాన నేను సాక్ష్యం చెప్తున్నా. శక్యమైతే నాకు పౌలు కోసం నా కన్ను కూడా తీసిస్తా, ఆయన బాగుండాలి. అలాంటి ప్రేమ బాంధవ్యము, త్యాగపూరితమైన శీలము కలిగిన వాళ్ళు సంఘము. అలాంటి పిల్లల్ని పెంచి పోషించేవాడు సువార్థికుడు. అలాంటి కుటుంబాలు ఏర్పడితే ఇదిగో సంఘ పెద్దలు ఏర్పడతారు. ఒకే కుటుంబం అది, దేవుని కుటుంబం. కానీ ఇటువంటి ఆత్మ సంబంధమైన ప్రేమ వాతావరణం కలిగిన సంఘాలు ఎక్కడున్నాయో కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, క్రీస్తు ప్రభు సంఘంలో క్రీస్తు ప్రభు ప్రధాన కాపరి అయి సంఘాన్ని కాస్తూ ఉంటే ఆయన పరిపాలన కింద సంఘ పెద్దలు ఏర్పడాలి. ఈ సంఘ పెద్దలు ఏర్పడాలంటే సువార్థికుడు సంఘంలో తల్లిదండ్రుల బాధ్యత వహించి సంఘంలో ఉన్న వారిని పిల్లలుగా భావించి వాళ్ళ తప్పులు దిద్దుతూ వారిని ప్రేమించుతూ వాళ్ళ కొరకు తను తానే వ్యయపరచుకొనుచు, నేను మీకోసం ఇది వదులుకున్నా అది వదులుకున్నా చెప్పొద్దు. నువ్వేం వదులుకున్నావో నీ పిల్లలకు తెలుస్తుంటుంది. నీకోసం ఆ పొలం అమ్మానరా, నీ చదువు కోసం చెప్పొద్దు వాడికి.
చెప్పొద్దు. డబ్బు తెచ్చిచ్చేది వాడు చూశాడు కదా కన్నులారా, వాడికి తెలుస్తుంది, నువ్వు చెప్పకపోయినా తెలుస్తుంది. అలాగే సంఘము సువార్థికుని యొక్క బాధ్యతను, భారమును, ఆయన పడుతున్న శ్రమను గుర్తెరిగి ఆ విధంగా గౌరవించితే, లోబడితే, సువార్థికుడు సంఘంలో ఉన్న పురుషుల యొక్క లోపాలని లేఖనాల ద్వారా దిద్ది సంఘ పెద్దల్ని ఏర్పాటు చేస్తాడు. కుండ తయారు చేయబడుతుంది. కుమ్మరోడు తొక్కి మన చేతి తీసుకుని సారి మీద పెట్టాడు. సారి మీద పెడితే తునక ఊడికిపోయింది. మరలా తీసి మరలా పెట్టాడు. ఎన్నిసార్లు పెడతాడు? ఎన్నిసార్లు అయినా పెట్టాల్సిందే. ఎందుకు? పని అది, పని బాధ్యత. ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి సువార్థికుడికి. ఇవి లేకపోతే సువార్థికుడు కాదు. అప్పుడు సంఘము విచ్ఛిన్నమైపోతుంది, గొడవలతో నింపబడి ఉంటుంది. కాబట్టి సంఘం ఏం చేయాలంటే సువార్థికులు లోబడితే, సువార్థికుడు సంఘ పెద్దల క్వాలిఫికేషన్లు పురుషుల్లో వచ్చేటట్టు కుటుంబాలని దిద్దుతాడు. కుటుంబాలని దిద్దాలంటే ఎలాగుండాలా? సంఘస్థులు లోబడే స్వభావం ఉండాలా. సువార్థికుడిని ఎదిరించేవాడు దిద్దబడలేడు. చదువుతాం, ఇలాగ రాయబడింది కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, మీరు సంపూర్ణంగా లోబడినప్పుడు అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూస్తున్న లేఖన భాగం, మీరు సంపూర్ణంగా లోబడినప్పుడు మీరు లోపడుకోకుండా సువార్థికుడు ఏం చేయలేడు. రైట్. 10వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుతాం. 1 నుంచి చదువుతాం. 1వ వచనం నుండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం నుండి, మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అనుకోగలవాడనైనట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడలో ధైర్యం గలవాడనైనట్టు పౌలును నేను యేసుక్రీస్తు, బాగా గుర్తుపెట్టుకోండి, పౌలును నేను యేసుక్రీస్తు యొక్క సాత్వికత్వమును మృదుత్వమును బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను, శరీర ప్రకారము నడుచుకొని వారమని. సువార్థికుడు శరీర ప్రకారం నడవకూడదు, కానీ కొందరు అనుకుంటున్నారంట, మమ్మల్ని గురించి అనుకుంటున్నారు కారా, తెగించి కాఠిన్యం చూపవలనని తలంచుకుంటూ నాకు కోపం వస్తుంది. కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యం చూపకుండా ఉండడానికి చేయుడని మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములు పడద్రోయ జాలినంత శక్తి గలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానములను పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, అది సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయుటకు సిద్ధపడి ఉన్నాము. మీరు ఇది సంపూర్ణ విధేయత. మీరు సంపూర్ణ విధేయత కనపరిచితే
సమస్తమైన అవిధేయతకు శిక్ష విధించడానికి మేము సిద్ధపడ్డాం. అరే ఇతడు ఎన్నిసార్లు చెప్పినా విధేయత చూపట్లేదు, కొడితే వెళ్ళిపోతాడేమో అని సువార్తికుడు భయపడుతుంటాడు. పౌలు పరిస్థితి అది. రైట్, ఇతనికి చెబితే దిద్దుకుంటాడు, సంపూర్ణ విధేయత కనపరుస్తాడు. మీరు సంపూర్ణ విధేయత కనపరిచినప్పుడు సమస్త అవిధేయతను శిక్షించడానికి మేము సిద్ధపడ్డాము అన్నాడు. కాబట్టి సంఘం లోబడుకోకుండా, సువార్తికునికి గౌరవించుకోకుండా ఈ సంఘ పెద్దల అర్హతలు రావు. సంఘ పెద్దల అర్హతలు రాకపోతే సంఘం ఫెయిల్ అవుతుంది. ఇంకా బాల్యంలోనే ఉంటుంది, ఇంకా ప్రకృతి సంబంధమైనదై ఉంటుంది, ఇంకా శరీర సంబంధమైన సంఘం అయి ఉంటుంది. ఎన్ని రోజులు అలాగే ఉంటావు? ప్రభు వచ్చేంత వరకు అలాగే ఉంటుందో సంఘం? ఎదగాలి. సంఘం ఎదగాలంటే సువార్తికుడు లోబడాలి. అలాగని సువార్తికుడు ఇష్టం వచ్చినట్టు సంఘంలో ప్రవర్తించడానికి లేదు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి లేదు. లేఖనాల హద్దుల్లోనే మాట్లాడుతూ ఉండాలి, అపోస్తల బోధనే మాట్లాడుతూ ఉండాలి, సాత్వికం ఉండాలి, నెమ్మది ఉండాలి, ప్రేమ ఉండాలి, విశ్వాసం ఉండాలి, మాటల్లో పవిత్రత ఉండాలి. చాలా పెద్ద ఉంటాయి. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, సంఘ పెద్ద, కాపరి, బిషప్స్, అధ్యక్షుడు, పాయిమెన్, కాపరి, వీళ్ళందరూ ఈ 3 పదాలు సంఘ కాపరులకి దేవుడు ఉద్దేశించాడు పేర్లవి. అంతేగాని పాస్టర్స్ అని ఎవరిని పడితే వాళ్ళని పిలవడానికి లేదు. చదువుతాం ఇలాగ రాయబడింది. అయితే సంఘ పెద్దలు సంఘంలో ఏర్పడిన తర్వాత, ఏర్పడక ముందు సువార్తికుడే సంఘాన్ని నడిపిస్తాడు. సంఘ పెద్దలు ఏర్పడిన తర్వాత సువార్తికుడు సంఘ పెద్దల అధికారం కింద తాను నడుచుకోవాలి. సువార్తికుడికి అధికారం ఉండదప్పుడు. సంఘ పెద్దలు ఏర్పడిన తర్వాత గొప్ప ఉద్యోగస్తులు సంఘంలో ఏర్పాటయ్యారు కాబట్టి వాళ్ళ మాట సువార్తికుడు వినాలి, తక్కిన సంఘస్థులు కూడా సంఘ పెద్దల మాటలు వినాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. సంఘ పెద్దలు ఏర్పడిన తర్వాత సంఘము, సువార్తికుడు సంఘ పెద్దలకి లోబడాలి. 5వ అధ్యాయం 3వ వచనంలో పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5:3లో మీకు అప్పగింపబడిన సంఘ పెద్దలకి చెప్తున్నాడు. సంఘ పెద్దలకి అప్పగింపబడిన వాళ్ళు ఎవరాళ్ళు? ఆత్మలు, విశ్వాసులు, దేవుని కుటుంబము అప్పగింపబడింది. మీకు అప్పగింపబడిన వారి ఎడల ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరిగా ఉండాలి అన్నాడు. మందకు, సంఘానికి మాదిరి ఉండాల. సంఘ పెద్దలు నిన్ను చూసి, నీ ప్రవర్తన చూసి సంఘ విశ్వాసులు ఏం చేయాలా? నేర్చుకోవాలా. చదవండి. మందకు మాదిరులుగాను ఉండుడి. ప్రధాన కాపరి ప్రభువునే ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమా కిరీటం ఉంది. గుర్తుపెట్టుకో నీకు సంఘ పెద్దలకి. చిన్నలారా, విశ్వాసులు చెప్తున్నాడు, చిన్నలారా మీరు పెద్దలకి లోబడి ఉండండి. పెద్దలకి లోబడాలి. సంఘం లోబడాలి పెద్దలకి. అందరూ అంటే సంఘస్థులందరికీ, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. అలంకారం అనేది ఏంటది? దీన మనస్సు అనే అలంకారం ఉండాలి సంఘంలో. రోషము, అతిశయము, అహంకారము, గర్వము ఇవేవి ఉండకూడదు సంఘంలో. అలాంటి వాడు పనికిరాడు సంఘంలో. అతిశయించేవాడు, అహంకారం పూనేవాడు, గర్వించేవాడు, అలాంటి వాడు పనికిరాడు. ఎవరు పనికి వస్తారు? దీన మనసు కలిగిన వాడు పనికి వస్తారు. ఎందుకు? ప్రధాన కాపరి యేసు ప్రభువు దీన మనసు కలిగిన వాడు.
సాత్వికుడు. కాబట్టి ఆయన పరిపాలన కింద దీన మనసు కలిగిన వాళ్ళు ఉంటారు. సంఘ పెద్దలకి లోబడే వాళ్ళు ఉంటారు. సంఘ పెద్దలకి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఇవే క్వాలిఫికేషన్లు తీతుకు రాసిన పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు తెలియజేశాడు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చదివినప్పుడు ఇవే క్వాలిఫికేషన్లు ఉన్నాయి. మొత్తం 16, 15 క్వాలిఫికేషన్లు ఉన్నాయి సంఘ పెద్దకి. ఇవేవి లేకోకుండా ఒక వ్యక్తిని ఈ చర్చి బిల్డింగ్ కట్టినప్పటి నుంచి ఉన్నాడు ఇతని విశ్వాసి, కాబట్టి ఇతన్ని సంఘ పెద్దకు పెట్టండి అంటాడు. ఓడరానికి ఇచ్చింది అధికారం పెట్టమని. సంఘ పెద్ద అవ్వాలంటే ఈ 14, 15 క్వాలిఫికేషన్లు ఉంటేనే సంఘ పెద్దని నియమించాలి. అది కూడా ఒక్కరికి ఉన్నాయనుకో ఈ క్వాలిఫికేషన్లు పెట్టకూడదు, అతన్ని ఇద్దరు ఉండాలి. ఇద్దరికంటే ఎక్కువ ఎంతమంది అయినా ఉండవచ్చు, ఒకడు ఉండకూడదు. ఒకడు ఉంటే ఏమవుతుంది? చెప్పాను కదా, అతిశయం వస్తుంది. తానే పెద్ద ఇది అనుకుంటాడు. అలాంటి వాడు సంఘ పెద్దకి పనికిరాడు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, క్రీస్తు ప్రభు సంఘం అనేది క్రీస్తు పరిపాలన కింద క్రొత్త నిబంధన ప్రకారంగా నడిపింపబడేది. అది పరలోకపు సంస్థది. సంఘంలో ఉన్న పురుషులు కూడా ఏం చేయాలంటే, మీ పనుల్లో మీరు ప్రమోషన్ కావాలని కోరుకుంటారే, ఆ రీతిగానే క్రీస్తు సంఘంలో ప్రమోషన్ కోరుకోవాలి. మీరు సంవత్సరం నడుస్తూ ఉండగా లేఖనాలలో విశ్వాసంలో వృద్ధి పొందుతూ, ప్రేమలో వృద్ధి పొందుతూ, ఆత్మయందు తీవ్రత కలిగి ఎదుగుతూ ఒక పరిచారకుడిగా రావాలా. ఆ పరిచారకుడు ఆ తర్వాత సంఘ పెద్దగా ఎదగాల. అది ఆశ ఉండాల, కోరుకోవాలా. నేను సంఘంలో సంఘ పెద్దగా ఉండాలా, కోరిక కలిగి ఉండాలి. ఆ కోరిక లేకోకుండా వచ్చి కూర్చున్నావు, వెళ్ళిపోతున్నావు. నీ భార్యను దిద్దుకోలే, నీ పిల్లల్ని దిద్దుకోలే. అప్పుడు ఏం జరుగుతుందో తెలిసినా, మనకి విశ్వాసఘాతకులమైనట్టు, విశ్వాస త్యాగం చేసినట్టు. నీ భక్తి, నీ విశ్వాసం ముందుగా నీ ఇంట్లో కనపరచాల. నీ ఇంట్లో వృద్ధులైన వారికి ప్రేమను కనపరచాలి, వాళ్ళని వారికి మర్యాద ఇవ్వాలి, వారిని గౌరవించాలి. కాబట్టి పరలోక సంబంధమైన సంస్థలో సంఘ పెద్దగా ఉండడం అంటే మామూలు సంగతి కాదు. దాని కొరకు మనుషుడు సాధన చేయాలి. లోక సంబంధమైన ఉద్యోగం కొరకు నేను చదువుతున్నప్పుడు, డిగ్రీ అయిపోయిన తర్వాత 2011, ఆ తర్వాత ఉద్యోగ వేటలో పడ్డాం. ఉద్యోగ వేటలో పడితే ఏం తింటామో ఏం ఉంటామో, ఉద్యోగం వచ్చేంత వరకు ఉపవాసమో లేకపోతే తిండో, అక్కడే ఎక్కడ పడితే అక్కడ షీట్ ఇలాంటిది ఒకటి, చేప లాంటిది ఒకటి కొనుక్కోవడం, లేకపోతే ఒక కుర్జీ లాంటిది కొనుక్కొని అట్ట పెట్టుకొని చదువుతూనే ఉంటాడు లైట్ కింద. ఏం రా ఇట్లా చదువుతున్నాడు, ఉద్యోగం రావాలా, మా తల్లిదండ్రులు పోషించాలంటాడు. కష్టపడి ఉద్యోగం వచ్చిన తర్వాత మైక్ దగ్గరికి వచ్చి చెప్తాను, నేను కష్టపడ్డాను అంటుంటాడు ఉద్యోగం కోసం. ఎన్ని సంవత్సరాలు అది ఉద్యోగం అమ్మా? ఎన్ని సంవత్సరాలు అది? 30-40 సంవత్సరాలు. సంఘ పెద్ద ఉద్యోగం అనేది పరలోకపు ఉద్యోగం. దాని కొరకు నువ్వేం కష్టపడుతున్నావు? ఒక వచ్చి వెళ్ళిపోయేదైనా నీ పరిస్థితి? తిని రొట్టెలో ద్రాక్షలను పాలు పంపులు పొందేది, నీకు నచ్చితే ఇచ్చేది కనుక వెళ్ళిపోయేది అది కాదు. నీకంటూ ఒక బాధ్యత ఉంది. నీ ఎదుగుదలకి దేవుడు ఒక గమ్యాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. సంఘ పెద్ద వాళ్ళ సువార్థికుడు ఆ రీతిగా వాళ్ళని ప్రేరేపిస్తూ విశ్వాసాన్ని పెంచాలి. ఇది సువార్థికుని యొక్క బాధ్యత ఉంది సంఘ పెద్దల విషయంలో. కాబట్టి మనం 10 నిమిషాలు బ్రేక్ తీసుకుంటాం, తర్వాత వచ్చి సంగతులు ఆలోచన చేద్దాం. అయితే గుర్తుపెట్టుకో, ఎవరు పడితే వారిని పాస్టర్ అనడానికి గ్రంథం మనకి అవకాశము, అనుమతి ఇవ్వలేదు. సువార్థికుడు ఎవాంజలిస్ట్, సువార్థికుడు వేరే, పాస్టర్ వేరే. పాస్టర్ కాదు, పాస్టర్స్. ఆ రీతిగా ఆలోచన చేయవాలని ప్రేమతో మనవి చేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. 10 నిమిషాలు బ్రేక్ తీసుకుంటాం.